హాయ్. హలో. నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. మంచి సారీస్ అయితే గనక షేర్ చేయడానికి మీషో నుంచి నేను తీసుకున్న కలెక్షన్స్‌ని ఈరోజు మన వీడియో కోసం అయితే గనక తీసుకొచ్చానండి. ఇవాళ నేను కట్టుకున్న చీర ఎలా ఉంది? చాలా బావుందండి నాకైతే. ఇది కొంచెం కాటన్ టిష్యూ మిక్స్ మీద అయితే గనుక ఉందనమాట. విత్ కాంతా వర్క్ బార్డర్ అండ్ ఇది కూడా మనకి మొత్తం అంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ అనేవి మనకి వీటి మీద వస్తాయి. ఆల్రెడీ ఈ చీర నేను మీకు షేర్ చేశాను. మన రెగ్యులర్ గా చూసే వ్యూవర్స్ అండ్ ఫాలోవర్స్ అయితే కనుక తెలిసే ఉంటుంది. దీంట్లో టోటల్ గా 3-4 కలర్స్ ఉన్నాయండి. నాకైతే ఈ కలర్ నచ్చి నేను ఈ కలర్ ఆర్డర్ పెట్టానండి. నిజంగా బాగుందండి. అసలు అసలు చాలా అంటే చాలా నచ్చింది నాకు. ఇదైతే కనుక పళ్ళు సైడ్ లో నేను మీకు ఫోటో అయితే కనుక పెట్టేస్తాను. కట్టుకున్న లుక్ కంప్లీట్ గా ఎలా ఉందని. ఇంకా కొంచెం కుంకుమ బొట్టు పెట్టుకుని ఉంటే హైలైట్ ఉండేదేమో అని అనిపించింది. కానీ కూర్చున్నాను అనమాట వీడియో కానీ చేసేసి ఇక నేను మీకు కంటిన్యూ అయితే కనుక చేస్తున్నాను. చాలా క్లాస్ గా నీట్ గా డీసెంట్ గా అయితే కనుక కట్టుకోవచ్చు. ఇది రన్నింగ్ లో బ్లౌజ్ వచ్చిందండి. ఇది నేను ఇంకా బ్లౌజ్ అయితే కుట్టించుకోలేదు కాబట్టి ర్యాండమ్ మీద కట్టాను. కానీ సెల్ఫ్ బ్లౌజ్ తో కూడా ఇది చాలా బాగుంటుంది. నా దగ్గర కాంట్రాస్ట్ బ్లౌజ్ తోని జస్ట్ సెట్ చేసా. ఇది ఎందుకు వేసుకున్నానంటే దీంట్లో కూడా ఎల్లో, రెడ్, గ్రీన్ లాంటివి కాంతా వర్క్ లో కూడా ఉన్నాయి కదా, కాబట్టి కాంబినేషన్ ఇలా బాగానే ఉంటుంది అని వేసుకొని చూస్తే అందరూ కూడా బాగానే ఉందన్నారు ఇంట్లో. సరే అనేసి ఇది పెట్టుకున్నాను అనమాట. లేకపోతే నేను ఇంకొక బ్లౌజ్ కూడా ప్లాన్ చేసుకున్నాను. బట్ వేసుకోగానే అందరికి ఇదే నచ్చింది. అందుకని ఇంకా నా దగ్గర ర్యాండమ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ తోని సెట్ చేశాను. ఇది యాక్చువల్గా వేరే సారీ మీదకి వచ్చిన బ్లౌజ్. మీకు తెలుసు కదా, ఒక సారీ దాన్ని చాలా వాటి మీద నాకు మార్చడం చాలా అలవాటే. అండ్ నేను సెట్ చేస్తాను కూడా అలాగే. అలాగే మనకి కరెక్ట్ అండి. పైసా వసూలు దీన్ని ఒక 500-600 పెట్టి కుట్టించుకుంటాము. ఒక దానికే పరిమితం చేసామంటే నడవదు కదా. కాంట్రాస్ట్ నా బ్లౌజెస్ ని కూడా 1 or 2 రీసెంట్ గా నేను మీకు షేర్ చేశాను. తప్పకుండా ఆ వీడియో కూడా మీకు వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను. చెక్అౌట్ చేయండి ఆ వీడియో కూడా. అండ్ త్వరలోనే ఇస్తాను. ఇంకా 2-3 బ్లౌజులు టైలర్ దగ్గర ఉన్నాయి. మంచి మోడల్స్ కోసం ఇచ్చున్నాను. నిన్న వీడియోలో బ్లౌజ్ కూడా చాలా బాగా వచ్చింది. బాగా ఫిట్టింగ్ అయింది కూడా. అన్ని కలెక్షన్స్ అన్ని కలిపి బ్లౌజెస్ సెపరేట్ గా ఐ థింక్ ఒక షార్ట్ వీడియోనే చేద్దాం అనుకుంటాను ఫాస్ట్ గానే. ఒక 3 minutes అట్లాగా షార్ట్ వీడియో ఎలాగో మనకి అవుతుంది కాబట్టి సెట్ చేసేస్తాను. ఓకేనా. ఇంకొంచెం ప్లాన్ చేస్తున్నాను బెటర్ గా చేద్దాం అనేసి. అడిగారు కొంతమంది కామెంట్స్ లో మన వ్యూవర్స్. ఇస్తానండి, ప్లాన్ చేసి ఇస్తాను. వాటి అప్పుడు డీటెయిల్స్ కూడా చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా అయితే కనుక ఇవాళ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. ఖచ్చితంగా మీ మనసును దోచుకెళ్ళబోతున్నాయి. ఫస్ట్ సారీ కలర్ బ్యూటిఫుల్ కలర్ పైన వచ్చిందండి. మీకు శారీకైనా కానీ లెహంగాకైనా కానీ 2-in-1 కింద అయితే కనుక వర్కౌట్ అయ్యేటటువంటి ఈ చీర తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. కలర్ అయితే కనుక మంచి కుంకుమ కలర్, ఆ మెరూనిష్ లో ఉంటది కదా, అలా అయితే కనుక వచ్చింది. నాకైతే చాలా బాగా అనిపించింది. కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ ఇట్లా మనకి ఏంటంటే వైట్ కలర్ బార్డర్ తో వచ్చింది. ఎగ్జాక్ట్ నాట్ మిల్క్ వైట్, కొంచెం షేడ్ అయితే మారింది. మరీ క్రీమ్ అండ్ హాఫ్ వైట్ కూడా కాదు. సో అందుకోసం అయితే వైటే చెప్తున్నాను నేను మీకు. సో ఇప్పుడైతే కనుక సారీ ఓపెన్ చేసి కంప్లీట్ గా లుక్ ఎలా వచ్చిందని కూడా చూద్దామండి. ఈ సారీ కట్టుకుంటే ఎవరికి బాగోచ్చు చెప్పండి. ఇలాంటి చీర చక్కగా ఉంది. తప్పకుండా ట్రై చేయొచ్చు. మంచి బ్యూటిఫుల్ కాంట్రాస్ట్ కాంబినేషన్ లో అయితే కనుక ఇంత మంచి చీర మనకి మీషోలో అవైలబుల్ గా ఉంది. కొన్నిట్లో మనకి కలర్స్ కూడా ఉన్నాయి. నేను ఇది చూస్తాను. నాకైతే సింగిల్ కలర్ కనిపించింది. ఒకవేళ కలర్స్ ఉన్నా కానీ మీరైతే కనుక నేను పెడతానండి, చెక్ చేయండి. ఇదైతే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ బోర్డర్ తో వచ్చినటువంటి రన్నింగ్ లో మనకి ఈ అంటే లైక్ బోర్డర్ కాంబినేషన్ లోనే కాంట్రాస్ట్ లో బ్లౌజ్ పీస్ మీకు ఈజీగా 1 మీటర్ వరకు వచ్చిందండి. మీకు ఇక్కడ ఒక పాయింట్ కనపడుతుందా గోల్డ్ లో, ఇలా 1 మీటర్ ఈజీగా ఉంది చూడొచ్చు. ఫ్రీగా కుట్టించుకోవచ్చు అండి. బోర్డర్ అయితే కనుక సారీ కాంబినేషన్ బట్టే కంటిన్యూషన్ వచ్చేసింది. ఇక్కడే మనకైతే కనుక పళ్ళు వచ్చింది. పళ్ళు ఎలా వచ్చిందంటే కనుక చిట్టు పళ్ళు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే కనుక పళ్ళు పాయింట్ నేను మాక్సిమం క్లియర్ గానే చూపెడుతున్నానండి. మీకు ఏది నచ్చినా కానీ మీరు ఇంకా హ్యాపీగా అయితే కనుక తీసేసుకోండి. ఇదంతా కూడా బూటీ కాంబినేషన్ సారీ కంప్లీట్ గా అయితే కనుక లుక్ వచ్చేసి అక్కడక్కడ కూడా జరీ వర్క్ ఫ్లవర్స్ తోని ఇలాగే వచ్చింది. చీర కూడా పెద్దగా ఉంది. హ్యాపీగా తీసేసుకోవచ్చు. కట్టు చెంగు నుంచి కూడా మనకైతే కనుక ఇంత మంచి వర్క్ అనేది వచ్చేస్తుంది అనమాట. మంచి కలర్ అండి. జనరల్ 100% ఈ కలర్ అందరికి సూట్ అవుతుంది. వితౌట్ ఎనీ డౌట్ మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. కుర్చీలు కూడా చాలా బాగా మంచిగా వస్తాయి. లైక్ ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ గా అయితే కనుక ఉంటుంది. వేసుకున్నప్పుడు అయితే కనుక కాంబినేషన్ వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది. నచ్చింది అనుకుంటే లింక్స్ అన్ని ప్రొవైడ్ చేశానండి డిస్క్రిప్షన్ లో. ఇప్పుడైతే స్టాక్ ఉందండి. సో నేను ఎడిటింగ్ చేసి పెట్టే టయానికి ఇది నాకు ఉంచుతుందా, హ్యాండ్ ఇస్తుందా చూడాలి. ఒకవేళ స్టాక్ అవుట్ కనుక అయిపోయిందంటే, స్టాక్ అవుట్ అయిపోయింది కూడా రెడ్ కలర్ లో కనపడుతుందండి. నా స్క్రీన్ షాట్ ని కూడా మీకు వివరంగా తెలియాలని కూడా నేను అలాగే పెట్టేసేస్తున్నాను అనమాట. అసలు దాన్ని కొంతమందిగానే అర్థమవుతుంది కదా, లింక్ నన్ను అడగకోకుండా నేను ఇచ్చేదే మీకు లింక్స్ ఇవ్వడానికి. బట్ అక్కడ లేకపోతే నేను ఎలా ఇవ్వగలుగుతాను?
స్టాక్ అవుట్ అయిపోతేనేమో షేర్ ఆప్షన్ కూడా ఉండదు మనకి అందువలన. సో ఒకవేళ మీకు అది క్లియర్ గా కనపడేలాగా చేస్తానండి. ఇప్పటికైతే ఉందండి, నేను చూసుకునే పెట్టుకుంటున్నా, ఎందుకు టైం వేస్ట్ చేయడం, ఎందుకు తీరా చూపించిన తర్వాత అక్కడ లేకుండా వేస్ట్ కదా. సో అందుకోసమే కొంచెం చూసుకునే పెడుతున్నానండి ఈ మధ్యలో. లేకపోతే కూడా మొన్న నేను సెట్ కూడా పెట్టుకున్నానా షార్ట్ వీడియోలో చీరకి, అది లేదు గమ్మున పక్కన పెట్టుకున్నాను కదా అండి, చూపిలేదు. సో అందుకోసమే నిన్న కూడా ఏం డీటెయిల్స్ ఇవ్వలేదు నేను మీకు, అందుకని చెప్పేది అన్నమాటతోనే. ఇదైతే కనుక ఇలా మనకి పళ్ళు కాంబినేషన్ జరీ వర్క్ తో అయితే కనుక మంచి బ్యూటిఫుల్ కలర్ లో వచ్చినటువంటి చీర. చక్కగా ఫ్లోయిగా మెత్తగా ఉంది, కట్టుకోవచ్చు కంఫర్ట్ గా. అండ్ ఫంక్షన్స్ కి అన్నిటికీ కూడా మీకు కలర్ నిండుగా చాలా ట్రెడిషనల్ లుక్ వైజ్ గా టెంపుల్స్ కి అన్నిటికీ కూడా చాలా బాగుంటుంది. నచ్చింది అనుకుంటే తప్పకుండా. నెక్స్ట్ అయితే కనుక మరొక శారీ చూపిస్తానండి. ఈ శారీ కూడా అయితే కనుక చాలా బాగుంది. అయితే ఈ కలర్ కాంబినేషన్ రీసెంట్ కాలంలో ఎల్లో అండ్ పింక్ అనేది చాలా హిట్ అనే విషయం మన అందరికీ కూడా తెలిసిందే. ఈ చీర వచ్చేసి మనకి ఇంతకుముందు విస్కోస్ జార్జెట్ లేకపోతే బెనారస్ సమ్ ఆ టైప్లో వచ్చింది కదా, అలా కాకోకుండా ఇప్పుడు మనకి ఇది జార్జెట్లో అయితే కనుక తీసుకొచ్చారు. సేమ్ బ్లౌజ్తో తీసుకొచ్చారండి. మీరు బ్లౌజ్ చూడంగానే గుర్తుపట్టేసి ఉంటారు, బాందిని విత్ వర్క్లో. ఇప్పుడైతే కనుక మనకి ఇది జార్జెట్లో కొత్తగా వస్తుందని నేనైతే ఇమీడియట్గా తెప్పించేసాను అనమాట. స్టాక్ అవుట్ అవ్వకుండా తీసేసుకోండి. కొంతమందికి ఇట్లాంటి ఫ్యాబ్రిక్ సిస్టమ్ ఉంటాయి, ఫ్లోయి ఉంటాయి, లో మెయింటెనెన్స్ ఉంటాయి, స్లిమ్గా కనపడతాము. సో రెగ్యులర్గా ఎప్పుడైనా కట్టుకోవాలనుకున్నా కానీ ర్యాండమ్గా కట్టేసుకోవచ్చు అనమాట. ఇదైతే కనుక టాజిల్స్తోని మనకి కంప్లీట్గా అయితే కనుక శారీ వచ్చేసి ఈ విధంగా వస్తుందండి. ఇది న్యూ అప్డేట్ అండి కంప్లీట్గా. ఈ కాంబినేషన్ జార్జెట్లో అయితే కనుక మనకి చక్కగా ఫస్ట్ టైం అయితే కనుక వచ్చేసేసింది. సో మీకైతే కనుక శారీ 2 షేడ్ పైన విత్ సాటిన్ బార్డర్ లుక్లో మనకి ఇక్కడ సిల్వర్ టైప్లో అయితే కనుక బార్డర్స్ గ్యాప్ బార్డర్ లాగా అయితే ఈ విధంగా ఇచ్చారు. కలర్ అండి హిట్ అయిన కలర్ కాంబినేషన్ ఇది. సో జార్జెట్ అంటే చూడండి, అసలు ఆ ఫ్యాన్ గాల్ 1లో ఉంటేనే ఇంత ఇట్లా ఎగురుతుంది మనకి ఫ్లోయిగా. సో మనం హ్యాపీగా అయితే కనుక తీసేసుకోవచ్చు నచ్చింది అనుకుంటే కనుక. మీకు ఇట్లా వస్తుంది. బ్లౌజ్ విషయానికి వస్తే కనుక మనకి ఇట్లా బ్లౌజ్ వస్తుంది అనమాట. మిడిల్లో మనకి ఎల్లో వస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్గా అట్రాక్టివ్గా కనపడుతుంది. ఒకవేళ మీకు ఎల్లో అండ్ పింక్ కలర్ ఇష్టం ఉండింది, ఎవరైనా మిస్ అయ్యారనుకుంటే బడ్జెట్లో వచ్చేస్తుందండి. మీరు హ్యాపీగా అయితే కనుక దీన్ని ట్రై చేసేసేయండి. శారీ ఓవరాల్గా విత్ సిల్వర్ జరీ లైన్స్తో అయితే మనకి ఇలాగే వచ్చేస్తుంది అనమాట. ఇది శారీ కట్చంగు పాయింట్తోని మనకి ఈ విధంగా ఉండింది. దీని మీద బ్లౌజ్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇట్లాగా బాందినీలోనే ఇలా వచ్చేస్తుంది. ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే చూడొచ్చు మీరు, ఇలా ఉందండి. ఓకే, సో మీకు నచ్చినట్టుగా అయితే కనుక చక్కగా డిజైన్ పెట్టి కుట్టించేసేసుకోండి. 80 సెంటీమీటర్లో అయితే కనుక బ్లౌజ్ మనకి వచ్చేస్తుంది. కాటన్ లైనింగ్ వేయించుకోండి అండి, మంచి క్వాలిటీది. బ్లౌజ్ ఎక్కువ రోజులు ఉంటుంది, లైక్ మనకి లోపల కంఫర్ట్గా ఉంటుంది. నేనైతే కొంచెం మంచి క్వాలిటీనే పెట్టి ఎప్పుడు కూడా వేయించుకుంటాను కాబట్టి నేను అదే మీకు రికమెండ్ చేశాను నార్మల్గా. ఇదైతే కనుక మనకి డోలాలో ఈ కలర్ కాంబినేషన్ కూడా పింక్, ఇది కూడా డిఫరెంట్. ఇట్లా మనకి గంగా జమున బార్డర్స్ వచ్చినప్పటి నుంచి ఇవి బాగా వేర్లేయండి. అంటే కాంట్రాస్ట్లో ఇక్కడ ఒక బార్డర్ లాగా తీసుకుని చెక్స్ ప్యాటర్న్లో అయితే కనుక ఒక కాటన్ చీర వచ్చాను. కాటన్లో కూడా తర్వాత మళ్ళీ ఫ్యాబ్రిక్ మారి కొంచెం కాటన్ విత్ సిల్క్లో వచ్చింది, ఇంకా ప్రైస్ డ్రాప్ అయ్యి అలాంటి ప్యాటర్న్స్కి నియర్ బైగా అయితే కనుక ఇప్పుడు ఇలాంటి బార్డర్స్తో మళ్ళీ ఇవి అయితే కనుక చాలా కొత్తగా వచ్చేస్తున్నాయండి. సో ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. నాకైతే మాత్రం ఈ కలర్ అనేది చాలా బాగా నచ్చింది. ఇప్పుడైతే కనుక మనం దీన్ని ఓపెన్ చేసి చూద్దాము ఎలా ఉందో అయితే కనుక మీకు చూపెట్టేస్తా. ఒకవేళ నచ్చింది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా చూడొచ్చు. ఇదైతే కనుక పళ్ళు అండి. పళ్ళు అంతా కూడా మనకి ఏదైతే ఈ ఫ్లవర్ డిజైన్ వచ్చిందో బార్డర్ దగ్గర, అదే ఫ్లవర్ డిజైన్ మనకైతే కనుక పళ్ళులో అనేది వస్తూ కంటిన్యూషన్ అయితే కనుక ఇలాగ 2 డిఫరెంట్ కలర్ కాంట్రాస్ట్ కాంబినేషన్ తీసుకుని మనకి పింక్ అంతా కూడా ఇట్లా గోల్డ్ చెక్స్ బార్డర్తోని ఇలా మనకి ప్రింటెడ్ థీమ్ పెద్ద ఫ్లవర్తో అయితే కనుక సారీ అంతా కూడా ఇలా హైలైట్ చేశారండి. ఒకవేళ మీకు ఇలాంటివి నచ్చుతాయి అని అనుకుంటే కనుక మీకు ఇది కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. సారీ చూడొచ్చు మీ చాయిస్ వైజ్గా. ఒకవేళ ఇలాగంటే కనుక ఇలా తీసుకోండి, ఇది గిఫ్టింగ్గా కూడా ఇవి బాగానే ఉంటాయి. అండ్ మీకు అయితే కనుక బడ్జెట్ రేంజ్లోవే తీసుకొస్తున్నానండి. అండ్ కొత్తవి మీకు మీషోలో పెట్టారు అంటే కనుక మన పేజ్లో ఫస్ట్ వచ్చేస్తాయి, మీకు ఆ విషయం కూడా తెలుసు. తప్పకుండా పేజ్ ఫాలో అయిపోండి. మంచి కలెక్షన్స్ అప్డేట్స్ నేను మీకు డైలీ ఇచ్చేస్తాను కదా. సో వీడియో నచ్చితే కనుక మీరు నచ్చితే హ్యాపీగా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, అందులో మీరు కలెక్షన్స్ పర్చేజ్ చేసుకోవచ్చు. నచ్చితే ఒక లైక్ కూడా చేయండి, ఓకేనా. ఇదైతే కనుక చెక్స్తోని బార్డర్స్తోని 80 సెంటీమీటర్లో కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్తో అయితే కనుక వచ్చింది. కొత్త అప్డేట్ ఇది మనకి మీషోలో కొత్తగా వస్తున్నటువంటి శారీ క్యాటలాగ్స్. ఇంకా దీని గురించి అసలు ఎన్ని చెప్పినా కూడా తక్కువేలేండి. ఇంతకుముందు నేను మీకు జార్జెట్లో ఒక గ్రీన్ కలర్ సారీని షేర్ చేశానండి. ఏది మన లయా మ్యామ్ గారు కట్టుకున్న దానిలోనే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్లో అది నాకు నియర్ బై 100K వ్యూ ఇన్ 3 డేస్లో ఇచ్చిందండి.
అంటే మీరు అర్థం చేసుకోండి. నా పేజ్ ఇంకా కూడా మీరు చెక్అవుట్ చేయకపోతే కనుక హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఉషా హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ కొట్టినా కానీ సేమ్ మన యూట్యూబ్ లోగోనే అందులో కూడా ఉంటుందండి, చూడొచ్చు. ఎప్పుడన్నా దాంట్లో అయితే కనుక బయటకు వెళ్ళేవి ఏమైనా పర్సనల్స్ కూడా పెడతా ఉంటాను. సో యూట్యూబ్ కొంచెం ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి దీన్ని కొద్దిగా డీసెంట్గానే మెయింటైన్ చేస్తాను, దానిలోనే అప్డేట్ చేస్తూ ఉంటాను ఏదో ఒకటి. చూడండి ఒకసారి వెళ్ళి ఫాలో అవుతానంటే కనుక తప్పకుండా పేజ్ ఫాలో అవ్వచ్చు. సో దీనిలో అంటే ఇంత పర్సనల్ అవన్నీ చూడాలి కొంచెమైనా అనుకుంటే మీకు అందులో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫాలో అయితే కనపడతా ఉంటాయి అప్పుడప్పుడు. ఇది అక్కడ ఆ చీర బాగా హిట్ అయింది కదా అండి, అది కట్టుకుని కూడా నేను యూట్యూబ్లో కూడా పెట్టాను షార్ట్ వీడియో. అయితే దీనిలో మనకి క్రేప్లో కూడా లయా మ్యామ్ కట్టుకున్నది అయితే కనుక ఎగ్జాక్ట్ అంటే కనుక ఇదే చీర. నేను ఇంకా అది జార్జెట్లో గ్రీన్లో ఈ ప్రింటెడ్ థీమ్ విత్ మిర్రర్ వర్క్లో తీసుకున్నాను ఆ రోజు, అది బాగా వచ్చింది. సో ఇదైతే కనుక సేమ్ కూడా చూపిద్దాంలే అనేసి అయితే కనుక మళ్ళీ ఆర్డర్ పెట్టా. ఎవరైనా ఒకవేళ సేమ్ పైన ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ఇది మనకి క్రేప్ టైప్ ఆఫ్ ఇట్స్ నాట్ క్రేప్, ఐ థింక్ సాటిన్ టైప్ ఆఫ్ మెటీరియల్ పైన అయితే కనుక మనకి ఈ విధంగా మిర్రర్ వర్క్తో ఇలా వస్తుందండి. ఇదంతా కూడా మనకి సేమ్ మన లయా మ్యామ్ కట్టుకున్నటువంటి ప్యాటర్న్ ప్రింట్ డిజైన్తో మిర్రర్ వర్క్ అనేది పళ్ళు అంతా కవర్ అవుతుంది. కింద అయితే కనుక మనకి కుచ్చుళ్ళంతా కూడా జరీ వర్క్ విత్ అవుట్లైన్ అయితే కనుక గోల్డ్ జరీ వర్క్ చేశారండి. సో ఇదంతా కూడా మీరు చూడొచ్చు మిర్రర్ వర్క్ అనేది. సో మనకైతే కనుక ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా అక్కడక్కడ మేబీ అంటుకుని ఉండొచ్చు. సో వన్స్ ఒకసారి నీట్గా ఫోల్డింగ్ ఓపెన్ చేసామంటే నీట్గా వచ్చేస్తాయి. దీని బ్లౌజ్ ఏదైతే వచ్చిందో ఇది చాలా హెవీగా అయితే కనుక వస్తుందన్నమాట. మొత్తం అంతా కూడా మిర్రర్ వర్క్ ప్యాటర్న్తో ఈ విధంగా వచ్చిందండి. దీని అందం అంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లౌజే చూడండి, పెద్ద బార్డర్స్తోని ఇట్లా వచ్చింది. సో సేమ్ మీకు కావాలి అని అనుకుంటే మీకు మీషోలో కూడా ఈ చీర అవైలబుల్గా ఉంది. సో చూడొచ్చు మీరు, నచ్చింది అనుకుంటే కనుక. ఇది కంప్లీట్గా క్యాటలాగ్ అండి. మిర్రర్ వర్క్ వల్ల బాగా హైలైట్ అయింది, బట్ లిటిల్ బిట్ అయితే కనుక మనకి వెయిట్ ఉంటుంది. ఇంత రియల్ మిర్రర్ వర్క్ పెట్టిన తర్వాత వెయిట్ ఎందుకు ఉండదు చెప్పండి. పైపింగ్ అంతా వచ్చింది. సో డిఫరెంట్ మల్టీ బ్లౌజ్తో కూడా మీరు వేసుకోవచ్చు. లైక్ దీంట్లో వచ్చిన ఆ బ్లూ కలర్ గ్రీన్ కలర్లో కూడా, అండ్ ఆ బ్లౌజ్ కూడా బాగుంది. ఇది ఓవరాల్గా అయితే కనుక మంచి హెవీ క్వాలిటీ మిర్రర్ వర్క్ లయా మ్యామ్ వేసుకున్నటువంటి ఎగ్జాక్ట్ చీర. ఇదైతే కనుక మంచి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్కి అయితే కనుక ఇలాగా పింక్ కలర్ బార్డర్ అయితే కనుక వచ్చిందండి. ఇది పింక్ కలర్ చెప్పొచ్చా లేకపోతే లైట్ లావెండర్ చెప్తామా? సో దాని మీద అయితే కనుక వచ్చిందనమాట. ఐ థింక్ ఇది స్టాక్ అవుట్ అయిపోద్దేమో అనిపిస్తుంది, డౌట్గానే చూపిస్తున్నాను, చూడాలి. ఉంటే లక్కీగా బాగుండు. ఇలాంటివి ఏమైనా కొత్తవి వచ్చాయంటే చాలండి, అలా నేను ఆర్డర్ పెట్టంగానే ఇంకో 2 రోజులకి నా దగ్గర వచ్చేసరికి 5 రోజులు పడుతుంది. ఇదైతే కనుక మనకి పళ్ళు అండి. ఇదైతే కనుక మనకి కాంబినేషన్ కంప్లీట్ గోల్డ్ జరీ బూటీ వర్క్లో అయితే కనుక మనకి వచ్చేసి ఈ విధంగా వచ్చేసింది. సారీ అంతా కూడా ఇంకా సేమ్ రన్నింగ్ అంతా ఇలాగే ఉంటుంది. సో అనుకుంటున్నాను ఉండాలి స్టాక్ అనేసి. సో చూద్దాము ఏం చేస్తుందో నాకు ఇది. ఇదైతే కనుక కంప్లీట్గా సారీ సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్లో చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్తో అయితే కనుక వచ్చినటువంటి మరొక న్యూ అప్డేట్ అండి. మెయిన్ ఇదైతే కనుక పట్టు ఫీల్లా అయితే కనుక వస్తుంది మనకి. లుక్ వైజ్గా కూడా సేమ్ అలాగే ఉంది. సో చూడటానికి కూడా సేమ్ అంత గ్రాండ్ రిచ్ లుక్లో అయితే కనుక ఉంది. అండ్ ఎక్కడ కూడా ఎక్స్ట్రా డిస్టర్బెన్స్ లేకుండా నీట్ జరీ వర్క్లో అయితే కనుక మనకి ఈ ఫినిషింగ్తో వచ్చిందనమాట. సో తొందరగా అయిపోతున్నాయండి స్టాక్ అవుట్స్. కొన్ని తీరా తెప్పించి ఇచ్చే టైంకి కూడా ఉండట్లేదు. సో ఇదైతే కనుక ఓవరాల్గా మనకి శారీ అనేది ఇలాగే వచ్చేసింది. కంటిన్యూషన్ కట్టు చెంగు పాయింట్ కొంచెం లైన్స్తో వచ్చేసి కాంట్రాస్ట్లో అయితే కనుక మనకి ఇంత మంచి బ్లౌజ్ మనకి బార్డర్ బేస్ని బట్టి విత్ బూటీస్తో అయితే కనుక వచ్చిందండి. ఇది చక్కని చీర మరొకటి. ఇవాళ అన్నీ కూడా కలెక్షన్స్ చాలా బాగున్నాయి. బడ్జెట్లో డిఫరెంట్ కలెక్షన్స్ అయితే కనుక చూపించాను. సో ఇదండి మన వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. నా చీర కూడా చాలా బాగుంది. ఇది కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, చెక్ చేయండి. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. తప్పకుండా పేజ్ చూడండి, ఫాలో అయిపోండి. ముందు కూడా ఇంకా మంచి కలెక్షన్స్ అనేది ఇంకా ఇవ్వడానికి ట్రై చేస్తాను, డిఫరెంట్ యాప్స్ నుంచి డిఫరెంట్ కంటెంట్ అనేది. బాయ్ బాయ్.